ఏపీ టుడేకి స్వాగతం. నేను మీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అధికార ప్రతిపక్షాలు ఏ రాష్ట్రంలోనైనా ఎలా ఉంటాయంటే, అధికార పార్టీ కానీ తప్పులు చేస్తే ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తాయి, అనవసరమైన ఎలిగేషన్స్ చేస్తాయి. ఆధారాలు లేని ఎలిగేషన్స్ ప్రతిపక్షాలు అనేవి అధికార పక్షం మీద చేయటం మనం ఇప్పటివరకు చూసాం. కానీ ఈ విచిత్రంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వచ్చిన రోజు మొట్టమొదటిసారి అధికారులతో సమావేశమైనటువంటి వ్యక్తి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఉద్దేశించి అన్నటువంటి మాటలు ఏంటంటే, బాబాయిని హత్య చేసిన వాళ్ళకి ఇదొక లెక్క, మరి ఆ బోటులను అక్కడికి ఎందుకు వచ్చినాయో దీని మీద కూడా విచారణ చేయాలన్నారు. మరి సహజంగానే ఆ దిశగా వెళ్తారు కదా అధికారులు కూడా. ముఖ్యమంత్రి గారి మెప్పు కోసం ఆ దిశగానే వాళ్ళు రిపోర్ట్లు ఇస్తారు. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నంలో హత్యాయత్నం జరిగినప్పుడు కూడా ఆయనే పొడిపించుకున్నాడని పోలీసు అధికారుల కన్నా ముందే ఈయన వచ్చి చెప్పేశాడు. ఇవన్నీ మనం కళ్ళతోటి చూసాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమలలో లేని చర్చను సృష్టించారు. టిక్కెట్ల మీద లేనటువంటి సిలువను ముద్రించారు. ఇష్టం వచ్చినట్టు చేశారు. రాష్ట్రం మొత్తం కూడా దేవాలయాలను ధ్వంసం చేశారు. అనేక రకాలైనటువంటి దాడులు చేశారు. జగన్మోహన్ రెడ్డికి బ్యాడ్ నేమ్ తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. మనం అన్ని చూసాం. ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వరుణ దేవుడు డైరెక్ట్ గా ఫ్యాక్స్ పంపుతున్నాడు అనమాట. ఈ పూట ఇంత వర్షం నేను కురుస్తున్నాను, ఇక్కడ మీరు బోట్లను పంపించేయండి, అడ్డం పెట్టేయండి. ఏ మాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నాడు ఆయన అంటే. ముఖ్యమంత్రి గారు అనేక సార్లు ఆయన యొక్క అవగాహన రాహిత్యాన్ని మనం చూసాం. విద్యుత్తుని కేజీల లెక్కన, నీళ్లను కేజీల లెక్కన ఆయన ప్రస్తావించడం, ఇవన్నీ మనం విన్నాం. చాలా సందర్భాల్లో అతను జ్ఞానరహితంగా, అవగాహన లోపంతో మాట్లాడినటువంటి సందర్భాలు కోకోలలు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన అంటారు, ఏది టొమాటోకు పొటాటోకు తేడా తెలియని వ్యక్తిని. ఎవరైనా సరే ఫ్లోలో ఒకసారి నోరు జారచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ సార్లు తప్పులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది వాస్తవం. ఇది నిజం. ఫ్లోలో అన్న మాటలు అయితే చంద్రబాబు నాయుడు గారు సైకిల్ పోవాలనే మాటను కూడా మనం విన్నాం. ఫ్లోలో ఎవరైనా తప్పులు మాట్లాడతారు, దానికి ఏదో పట్టుకొని ఈయనేదో ఆయనేదో అజ్ఞానం అయినట్టు, ఈయనకేదో విపరీతమైనటువంటి జ్ఞానం ఉన్నట్టు. ఇక విషయానికి వద్దాం. విషయానికి వస్తే అసలు భారతదేశపు ఇంజనీర్ల మీద ఇంత తక్కువ అంచనా ఏంటి చంద్రబాబు నాయుడు గారు? మీకు బోట్లు వచ్చి, ఏది మీరు అన్నారు అంతకుముందు, మీరేం చెప్పారు? బొడమేరేమో ఎడం వైపున ఉంటుంది, నేనేమో కుడి వైపున ఉంటాను, నా ఇల్లేమో కుడి వైపున ఉంటుంది, అసలు నా ఇంటికి బుడమేరికి సంబంధం ఏంటి అన్నారే. ఇప్పుడు మీ ఇల్లేమో ఎడం వైపునుంది, ఈ బోట్లేమో విజయవాడ వైపు. అక్కడ విజయవాడ వైపు ఏమో ఇంద్రకీలాద్రి కొండ, అదేవిధంగా గుంటూరు వైపు ఏమో విజయకీలాద్రి కొండ. రెండు కొండల్ని బేస్ చేసుకో, రెండు కొండలకి మధ్యగా కట్టారు. సరే, ఈ బోట్లు ఎక్కడొచ్చినాయి? ఇటు నుంచి మొదలు, విజయకీలాద్రి నుంచి, అంటే గుంటూరు వైపు నుంచి మొదలు నంబర్స్. విజయవాడ లాస్ట్కి వచ్చేసరికి 67, 68, 69 అవన్నీ కూడా కనకదుర్గమ్మ గుడి పాదాల చెంత దగ్గరగా ఉంటాయి. సరే, అక్కడికి వచ్చినాయి అంట. మరి ఇది ఎటు ఉందండి? మీ ఇంటి వైపు ఏం లేదే, మరి దీనికి నీకు సంబంధం ఏంటి? సరే, అసలు విషయానికి వద్దాం. అక్కడ మామూలుగా మన బస్సులు కావచ్చు, లేకపోతే స్కూళ్ళ బస్సులు కావచ్చు, ఆర్టీసీ బస్సులు కావచ్చు, ప్రైవేట్ బస్సులు కావచ్చు, ఏవైనా సరే వాళ్ళ టూర్ అయిపోయినాక, వాళ్ళ జర్నీ అయిపోయిన తర్వాత ఒక చోట పార్కింగ్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ ఈ బోట్లన్నీ కూడా అక్కడ ఒక ఇసుక తీసే బోట్లు కావచ్చు, షికార్ బోట్లు కావచ్చు, ఒక చోట పార్కింగ్ చేస్తారు. ఆ పార్కింగ్ చేసేటటువంటి ప్లేసెస్ ఎక్కడ పడితే అక్కడ ఉండవు, 1-2 చోట్ల మాత్రమే ఉన్నాయి. అక్కడ స్పష్టంగా పార్కింగ్ చేశారు.
ఆ పార్కింగ్ చేసినటువంటి ప్రాంతానికి నేను స్వయంగా వెళ్ళి ఎంక్వైరీ చేశా. అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, ఉషాద్రి అనేటటువంటి ఆయనకి చెందినటువంటి పడవలండి అవి. ఆ పడవలు ఉషాద్రి గారు వరద వస్తుందని తెలవగానే ఎవరమైనా, నేను కూడా పడవ యజమాని, నేను బోట్ యజమాని, మేము ఏదైనా సరే మేము ఏం చేస్తామంటే లంగరు వేస్తాము, తాళ్లతోటి ఒక చెట్టుకి బలంగా కడతాము, క్రేన్లు తీసుకొచ్చి కడతాము. అదే విధంగా ఆయన కట్టుకొని వెళ్ళారు. నీటి మట్టం వచ్చేసి 30 అడుగులు ఎత్తు పెరిగే కొద్దీ ఆ యొక్క లాగటం వల్ల వాళ్ళు ఏంటంటే లంగర్ అనేది కిందకు లాగుతారు, ఇది పైకి లాగటం వల్ల మధ్యలో ప్రెజర్ అయ్యి తెగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ బోట్లు, మిగతా బోట్లు కూడా వచ్చి కొన్నిటిని ఢీకుంటే అవి తెగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అది ఏమి జరిగిందన్నది ఇప్పుడు వాళ్ళే ఓనర్లే తెంచితే ఏం చేస్తారు? ఓనర్లు ఎక్కడ దించుతారు? ఎక్కడైతే చెట్టు కట్టేశారో మొదట్లో ముడివిప్పదీస్తారు. మరి మధ్యలో కట్టయినాయి కదా, కట్టయినాయి అంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు ఓనర్స్ అనేటటువంటి నెపంతో తీరా ఆ ఉషాద్రి గారు నారా లోకేష్ తో ఉన్నటువంటి ఫోటోలు బయటకు వచ్చింది. ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్న విషయం కూడా బయటకు వచ్చింది. ఇప్పుడేం చెబుతారో నాకైతే అర్థం కాదు. అసలైన పాపం బోటు యజమానులకు కూడా పార్టీలు అంటగట్టడం ఏంటండి? అంటే ఎవరు కూడా ఏ విధమైనటువంటి బ్రతుకు తెరువును కూడా చేసుకోవడానికి లేదా? వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు, మేము రోజు ఈ చెట్ల కింద వచ్చి మా బోట్లు పని ఉందా లేకపోయినా సరే మేము కాలక్షేపంగా వచ్చి ఇక్కడే కూర్చుంటాం సార్. మేము చూసాము, ఉషాద్రి గారు వాళ్ళు వచ్చేసి వాళ్ళు చక్కగా వాటిని చేయవలసినటువంటి ఏర్పాట్లు చేసుకొని లంగర్ లాక్కొని వేసుకొని గట్టిగా కట్టుకొని వెళ్ళారండి. వరద వస్తుందని తెలిసి వాళ్ళ జాగ్రత్త వాళ్ళు తీసుకున్నారు అన్నారు. దానికి అసలు ఎంత దుర్మార్గం అండి. అంతకుముందు కూడా అంతే, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక బోట్ వచ్చి అడ్డం పెట్టారంట చంద్రబాబు నాయుడు గారు ఇల్లును ముంచడానికి. ఇప్పుడేంటి భారతీయ ఇంజనీర్లను తక్కువ అంచనా వేయటం. అసలు చంద్రబాబు నాయుడు గారికి అన్ని తెలుసు అని మనం అనుకుంటాం, కానీ ఏమి తెలియదేమనిపిస్తాం. ఎందుకంటే కృష్ణా గుంటూరు జిల్లా వాసిగా నాకు తెలిసినటువంటి సమాచారం నేను చెప్తా. 1952లోనే సార్ ఆర్థర్ కాటన్ కట్లా, దాన్ని ఆర్థర్ కాటన్ కి సన్నిహితుడైనటువంటి చార్లెస్ కట్టించాడు. చార్లెస్ కట్టించింది ఫెయిల్ అయింది. అది పెద్ద రిప్ట్ వచ్చేసి 52లో అది కొలాప్స్ అవడం జరిగింది. ఆ తర్వాత నీలం సంజీవ్ రెడ్డి గారు టంగుటూరి ప్రకాశం గారి పేరు పెట్టారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆ ప్రపోజల్ తీసుకొచ్చిన ఆయన టంగుటూరి ప్రకాశం పంతులు గారు. వాస్తవానికి ఆ బ్యారేజ్ పేరు కృష్ణా బ్యారేజ్. కానీ ఇప్పుడులాగా చంద్రబాబు నాయుడు లాగా మంచి అయితే తన ఖాతాలో వేసుకోవటం, చెడైతే ఎదుటి వాళ్ళ ఖాతాలో వేసేటటువంటి రోజులు కాదు కదా అవి. మహోన్నత వంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు నీలం సంజీవ్ రెడ్డి గారు కావచ్చు, మరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు కావచ్చు, మరి ఆయన పేరు ఉండే విధంగా సంజీవ్ రెడ్డి గారు ఆ బ్యారేజీని పూర్తి చేసినప్పటికీ కూడా ప్రకాశం బ్యారేజ్ అని పేరు పెట్టి ప్రారంభం చేసింది ఈయన అయినప్పటికీ కూడా, ఆనకట్టను ఆరంభించింది అయినప్పటికీ కూడా ఆ పేరు పెట్టారు. కానీ ప్యూర్ గా భారతీయ ఇంజనీర్లు దానిని కట్టారు. భారతీయ ఇంజనీర్లు కట్టినటువంటివి అంటే ఒక బోటు వదిలితే కూలిపోతాయా? ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే ప్రజల్ని ఏదైనా చెప్పి నమ్మించవచ్చు. ఒక ముద్ర వేశాం జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఒక దుర్మార్గుడు అనే ముద్ర వేశాం, ఒక ఫ్రాక్షనిస్ట్ అనే ముద్ర వేశాం, ఒక హంతక కుటుంబానికి చెందినవాడని ముద్ర వేశాం. కాబట్టి ఏం మాట్లాడినా సరిపోద్దనే విషయంగా మీరు దుర్మార్గంగా మాట్లాడటం అనేది ప్రజలు ఏవగించుకుంటారు.
ప్రజలు అసహించుకుంటారు. మీరు డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయే, మీరు చేసేటటువంటి డైవర్షన్ పాలిటిక్స్ మీరు పూర్తిగా వైఫల్యం చెందారు. వరదను అంచనా వేయటంలో కానివ్వండి, ఎందుకంటే 60 ఏళ్ల క్రితం 1984 సెప్టెంబర్ 30వ తేదీన కూడా బుడమేరు వరద వచ్చింది. ఆ రోజుల్లో ఇంత సాంకేతిక పరమైనటువంటి సౌకర్యాలు లేవు, సదుపాయాలు లేవు, టెక్నాలజీ లేదు. ఆ రోజుల్లో కేవలం 10 ప్రాణాలు మాత్రమే పోతే, ఈ రోజున మీ హోంమంత్రి నోటి వెంట వచ్చిన సంఖ్య 45, కానీ 100ల్లో ప్రాణాలు పోయినాయి అనేది అక్కడ ప్రజల యొక్క ఆలోచన, ప్రజలకు ఉన్నటువంటి సమాచారం. మీరు ఇంత విపత్తు జరిగితే దాని నుంచి డైవర్ట్ చేయటం కోసం, మీ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేయటం ఏంటండి? ఎటుపోతున్నారు మీరు? అంటే మీరు ఎన్నికల్లో ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మారు కాబట్టి ఇప్పుడు కూడా మేము ఏం చెప్పినా నమ్ముతారనేటటువంటి దురహంకారం ఏమన్నా మీలో ప్రవేశించిందా? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి కారణం మీరు చెప్పినటువంటి అసత్యాలను నమ్మటం ఒక ఎత్తు అయితే, ఆయన పాలనాపరమైనటువంటి కొన్ని పొరపాట్లు ఉన్నాయి, కొన్ని వర్గాలను ఆయన దూరం చేసుకోవటం ఉంది. మద్యపాన ప్రియులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అగ్రకులాలు కావచ్చు, చాలా కారణాలు ఉన్నాయి. అదేదో మీరేదో మేమేదో ఏది చెప్పినా నమ్మారు, ప్రజలు మాకు గుడ్డిగా ఓట్లేశారు, మేము ఏది చెప్పినా నమ్ముతారు అని చెప్పేసి అనుకుంటే అంతకన్నా అమాయకత్వం లేదు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఏదో ఆయన ఎవరో తలశిల రఘురామ్కిను రామ్మోహన్ రావుకి, కోగంటి రామ్మోహన్ రావుకి అది ఆ కోగంటి జయరామ్ అనే అతను కూడా మీకోసం పనిచేశాడు కదా. ఆ జయరాము వీళ్ళు దాయాదులే కదా. ఎవరికెవరు దగ్గర వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు? మీరు ఎదుటివాడి మీద నేరారోపణ చేయాలంటే 1 ఏళ్ళు మీరు ఎదుటివాడి మీద చూపిస్తే 4 ఏళ్ళు ముడుచుకొని నీ వైపే చూస్తుంటాయి అనే సంగతి గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవనీయులు పెద్దవాళ్ళు 5 ఏళ్లకు ఒకసారి అధికారాన్ని కోల్పోతా ఉంటారు, మళ్ళీ ఏదో కబుర్లు చెప్పేసి ప్రజలను మాయ చేసి మళ్ళీ అధికారంలోకి వస్తుంటారు. దాంట్లో మీరు ఎక్స్పర్ట్, మేము కాదంటలా. కానీ ప్రజలను ప్రతిసారి మోసం చేస్తే ఎట్లండి? ఏ రకంగా అంటే భారతదేశపు ఇంజనీర్లను అవమానిస్తున్నారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లని. బోట్ వచ్చి గుద్దితే కొలాప్స్ అయిద్దా? దానికి ఏదో ఇప్పుడు దాని వెయిట్ వచ్చేసి, గేట్ వెయిట్ వచ్చేసి దాదాపు సబ్జెక్ట్ టు కరెక్షన్ 17 నుంచి 20 టన్నుల బరువు ఉంటుంది. అదే బరువు పైన ఉండే విధంగా పెద్ద పెద్ద భీములు వేస్తారు. ఆ భీముల్లో ఒకటి బ్రేక్ అయింది. అది భారీ వర్షాలకు అంతకుముందు క్రాక్ ఇచ్చుండి ఏదైనా బ్రేక్ అయి ఉండొచ్చు. దానివల్ల గేట్లు ఏమి కొట్టుకుపోవే? 11 లక్షల పైగా క్యూసెక్కుల నీటి యొక్క తాకిడిని తట్టుకునేటటువంటి గేట్లు దానివల్ల కొట్టుకుపోతాయా? దానికి సమానమైనటువంటి ఆ యొక్క కౌంటర్ వెయిట్ ని అరేంజ్ చేస్తే, ఇంజనీరింగ్ కన్నయ్య నాయుడు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కౌంటర్ వెయిట్ ని అరేంజ్ చేశారు. అరేంజ్ చేయడానికి ఎవరో డెక్కన్ సంస్థ వాళ్ళని ఎవరినో తీసుకొచ్చారు, వాళ్ళు అరేంజ్ చేశారు. అది కూడా మీరు పండగ రోజు కూడా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని గొప్పగా పబ్లిసిటీ చేసుకున్నారు. మేము కాదంటలా. కానీ జరగని దాన్ని జరిగినట్టుగా ప్రజల్ని భ్రమింపజేయటం ఎందుకు? ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ స్థాయిలో మీరు భయపడటం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో వరుణ దేవుడు ఏదో మిత్రుడు అన్నట్టుగా, ఆయన ఏదో ఫ్యాక్స్ పంపించినట్టుగా, వీళ్ళిద్దరు ఏదో ఫోన్లో మాట్లాడుకుంటారన్నట్టుగా ఏంటండి ఈ ఆరోపణలు? హాస్యాస్పదంగా లేదా చంద్రబాబు నాయుడు గారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ఏది చేసినా నమ్ముతారు. మీకు డబ్బా కొట్టేటటువంటి మహా టీవీ సంబంధించినటువంటి స్టాఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నెల రోజులు కాకముందే పవిత్రమైన తిరుపతి దేవస్థానం మీదకి మందు మాంసం తీసుకెళ్లబోయింది వాహనంలో, పట్టుకున్నారు అక్కడ. మరి ఈ రోజున కడప జిల్లాకు చెందినటువంటి 32 ఏళ్ల మహిళ తిరుమల క్యూ లైన్ లో ఎప్పుడు ఇంతవరకు జరగల తిరుమల చరిత్రలో. క్యూ లైన్ లో సమస్యలు పడి చనిపోయారు.
అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ ఒక మహిళ కానీ చనిపోతే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చనిపోతే మీరు ఏ రకమైన దాడి చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు? జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ కానీ దీన్ని ఏమైనా రాద్ధాంతం చేసిందా? ఎంత సమన్వయం పాటించారు? ఏదైనా సరే ఎంత ఇంకా రంగులు మాటెత్తుతారు. కనీస జ్ఞానం, కనీసం ఏదో మీరు ఏదో పీజీ చేశారు, పెద్ద పెద్ద చదువులు చదివారని అంటారు. అంత చదువులు మీకు మీరే చెప్పుకుంటారు. మిమ్మల్ని మించిన మేధావి లేరని, మిమ్మల్ని మించిన సీనియర్ లేరని మీరు చెప్పుకుంటారు. న్యాచురల్ కలర్స్ తెలియవా చంద్రబాబు నాయుడు గారు మీకు? న్యాచురల్ కలర్స్ ఏంటో తెలియవా? నీటిలో ఉండేటటువంటి వాహనాలు నీటి రంగు బ్లూ కలర్. దాదాపు బోట్స్ అన్ని కూడా మెజారిటీ బోట్స్ 90% బ్లూ కలరే వాడతారు. మరి ఇది ఏదో వైఎస్ఆర్సీపీ కలరు, ఈ ఉషాద్రికి వైఎస్ఆర్సీపీని అంటగడదాం అనుకుంటే సరే, మీ కర్మగాలి మీ కుమారుడు లోకేష్ గారితో ఉన్న ఫోటోలో బయటకు వచ్చిన అది వేరే సంగతి. వాళ్ళకి అసలు పార్టీలు ఆపాదించడమే తప్పు. కానీ కలర్స్ అనేవి ఉన్నాయే, దాదాపు ఉన్నదే 12 కలర్స్ అండి. దేశం మొత్తం 200 పార్టీలు ఉన్నాయి. దాదాపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక 20-30 పార్టీలు దాకా ఉన్నాయి. ఈ పార్టీలన్నీ తల ఒక కలర్ను వాడేసుకున్నారు. ఇక అంతే అంటగట్టేటివేనా? అంటే మేము గడపలకు పసుపు కూడా రాసుకోవడానికి వెళ్ళేదా? గడప పసుపు రాసుకుంటే మీ తెలుగుదేశం వాళ్ళ కింద లెక్కనా? ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? వైసీపీ బ్లూ కలర్ ఉన్నాయి. దాదాపు ఆ పడవల్ని ఎక్కడైతే పార్కింగ్ చేస్తారో, పార్కింగ్ చేసే దగ్గర ఉన్నటువంటి మిగతా పడవలు 30-40 పైగా పడవలన్నీ కూడా బ్లూ కలర్ లో ఉన్నాయి, కొన్ని గ్రీన్ కలర్ లో ఉన్నాయి. దాదాపు 90% పడవలన్నీ కూడా బ్లూ కలర్ లో ఉన్నాయి. అంటే మొత్తం వైసీపీ వాళ్ళేనా? ఏం చెప్పదలుచు కలర్ను బట్టి? ఎందుకంటే పర్యావరణం గురించి కనీస జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, పర్యావరణ ప్రేమికులైన వాళ్ళు నీటి రంగుతో సరితూగేటటువంటి రంగు బ్లూ కలర్ కాబట్టి ఆ రంగును వేసుకుంటారు. అది ఒక పార్టీ మీద ప్రేమతో, పార్టీ మీద అభిమానంతో వేసుకునేటువంటి పరిస్థితి కాదది. దాన్ని కూడా మీరు రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవాలని. ఏదైనా సరే ఆ రోజున 60 ఏళ్ల నాడు టెక్నాలజీ లేని రోజుల్లో కేవలం 10 మంది మరణాలు మాత్రమే జరిగితే, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత 45 మంది చనిపోయారంటే సిగ్గుతో తలదించుకోవాలి ముఖ్యమంత్రి గారు. మీరు బాధపడాలి, పశ్చాత్తాపం చెందాల. ముందు మన మనుషులు, మానవులం. ఫస్ట్ మనకు అధికారం ఇచ్చింది ప్రజల ప్రాణాలను కాపాడటానికి. వాళ్ళ ప్రాణాలు పిట్టల్లా గాలిలో కలిసిపోతా ఉంటే ఎదుటి వాళ్ళ మీద తోసేయటానికి కాదు, మన అసమర్థతను కప్పిపుచ్చుకోవటానికి జగన్మోహన్ రెడ్డి అనే ఏకసూత్రాన్ని మీరు పాటిస్తే మీకు మళ్ళీ ఘోర పరాభవం, 2019లో జరిగినటువంటి పరాభవం మరొకసారి తప్పదు. చంద్రబాబు నాయుడు గారు, నమస్తే.